అని ప్రతి ఆలయానికి తిరిగి చెప్తున్నామండి. సుమారు 60-70 ఆలయాల పైనే మేము తిరిగి అని చెప్పాం. అందులో భాగంగానే చిలుకూరు ఆలయానికి కూడా వెళ్ళామండి. వెళ్ళినప్పుడు రంగరాజన్ గారిని చూడకూడని స్థితిలో, అంటే ఎంత టైం మార్నింగ్ ఎంత సుమారు 8 గంటలు అవుతుందండి. మార్నింగ్ అండి? ఈ మార్నింగ్ ఉదయం 8 గంటలు 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చండి. ఆ సమయంలో ఆయన చూడకూడని స్థితిలో చూడటం. అంటే ఎక్కడికి అంటే ఆలయంలోకి వెళ్ళదు మీరు చూడకూడంటే? సుమారు 7 గంటల సమయానికి ఆలయానికి వెళ్ళామండి. వెళ్తే అక్కడికి ఆయన రాకపోతే ఇంటికి వెళ్ళాం. వెనకాల ఇల్లు ఆలయ ప్రాంగణం లోపలే ఇల్లండి, అది ఇల్లు ఏం బయట ఏమీ లేదు. అక్కడ ఇంటికి వెళ్ళాం. అరగంట కింద వెయిట్ చేసిన తర్వాత అంటే పైకి వెళ్ళాం. అంటే కుటుంబ సభ్యులు లేరు, భార్య పిల్లలు ఎవరు లేరండి. ఎవరు లేరు. వాళ్ళ అన్నగారు మరి తమ్ముడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మాత్రం కింద ఫ్లోర్ నుంచి బయటకు వచ్చారండి. ఆయన వచ్చారు. తమ్ముడు ఎక్కడో పైన ఉంటారండి, ఆయన నిద్రపోతున్నారు ఏదో చెప్పేసి ఆయన మీరు కాసేపు ఉండండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన తలుపు పెట్టుకున్నారండి. ఆయన కూడా ఈ కింద ప్రాంగణంలో. ఆ తర్వాత అరగంట మేము ఎదురు చూసిన తర్వాత అప్పుడు పైకి ఒక 4 మాత్రం పైకి వెళ్ళామండి. ఎలా తెలిసింది మీకు అక్కడ ఉన్నట్టు? తెలిసిందని మీకు ఎవరు అంటే పైన ఉంటారని చెప్పారండి. పైన ఉంటారని, అక్కడ ప్రాంగణం అంతా వారు తప్ప బయట వాళ్ళు ఎవరు ఉంటారు కదండి. తమ్ముడు ఉన్నారు పైన నిద్రపోతున్నారనే చెప్పారు. ఆయన కూడా వారు బ్రదర్ కూడా అదే మాట చెప్పారండి. రంగరాజన్ గారు సోదరులు సౌందరరాజు అనేది ఉంది పేరు, తెలియదు. ఆయన మాకు చెప్పేసి లోపలికి వెళ్ళి ఆయన తలుపు పెట్టుకున్నారు. ఆయన తర్వాత మేము అరగంట ఎదురు చూసిన తర్వాత మేము 20 మంది పైన ఉన్నాం కదండి. ఆ పెద్ద ఆయన వస్తే 4 మాటలు చెప్పేసి ఆయన సపోర్ట్ కూడా తీసుకుని మనం బయలుదేరిపోవటం మన ఉద్దేశం అండి. ఈ లోపల అరగంట 40 నిమిషాలు ఎదురు చూసిన తర్వాత ఇంకా కిందకి ఆయన ఏం రాలేదు. ఒక 4 పైకి వెళ్ళామండి. వెళ్ళే సమయానికి అంటే చాలా ఇరుకైన ప్రదేశం అది కూడాను. గది గోడను ఆనుకుని, ఆ కిటికీలను ఆనుకునే మేము ముందుకు వెళ్ళటం ఉంటుందండి. ఆ లోపల నుంచి వచ్చే శబ్దాలు అవి చూస్తే రంగరాజన్ గారు అని మేము అనుకోలేదండి. ఆ వినే శబ్దాలు అవి రంగరాజన్ గారు ఉంటారని లోపల మేము అనుకోలేదు. ఇంకా వేరే ప్రాంగణం వేరే గదులు కూడా ఉన్నాయండి పైన. ఇదేంటి మరి ఇక్కడ ఇలాంటి తప్పుడు పని ఎవరు చేస్తున్నారు, లోపల నుంచి వచ్చే శబ్దాలు ఈ టైంలో ఇలా వచ్చే శబ్దాలు కాదు అని చెప్పేసి ఆ గట్టిగానే ఆ తలుపు తెరిస్తే, అంటే ఆ శబ్దాల వల్ల మీకు అందుకని ఆయన పడుకున్నారు లేపుదాను కాదండి. ఈ శబ్దాలు మీకు అర్థమైనాయి. ఏవో శబ్దాలు ఉన్నాయి అంటే వినకూడని శబ్దాలు కాదు. అంతే. అరే ఈ వినకూడని, ఈ ఆలయ ప్రాంగణంలో ఈ వినకూడని శబ్దాలు ఏంటని చెప్పేసి బలవంతంగా తోస్తారు. అంతే అది బలవంతంగా తోస్తే అక్కడ లోపల రంగరాజన్ గారు బయట. కానీ మీరు చాలా ధైర్యంగా తోసారు. మాకైతే భయం అండి. అమ్మో లోపలికి ఏమో మీరు చాలా ధైర్యంగా వెళ్ళిపోయారు లోపలికి. అంటే మేము 4 ఉన్నాం కదా. మేమైతే అమ్మో ఏదో ఉందని కిందకు వచ్చేస్తాం. అందరూ పిలుకోవడం 4 ఉన్నాం కదా స్వామి, 4 ఉన్నాం కదా. చాలా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చండి. అదే వినపండి కాబట్టి మేము జనరల్గా ఏంటంటే సామాన్య మాలాట వాళ్ళు అయితే కిందకు వచ్చేయడమే, మనకేదో అది మనకెందుకులేరా బాబు అని వచ్చేస్తాం. మీరు ధైర్యంగా వెళ్ళి తలుపు కొట్టుంటారు. తర్వాత రంగరాజన్ గారు వచ్చారండి. తలుపు తోస్తారండి విరిగిపోవడం కదండి. పాతకాలపు డోర్లే అండి అవి. పైన ఏదో బోల్డ్ పెట్టుంటాయి, గట్టిగా లేనట్టు ఉన్నాయి. ఇట్లా దగ్గర లాగా ఇలా అనగానే వచ్చేసిందండి. కష్టంగా ఏమీ లేదండి, అది ఈజీగా వచ్చేసిందండి. రంగరాజన్ గారు వచ్చారు. ఆయన అర్ధనగ్నంగా ఉన్నారు. ఆయన అంటే ఆయన ఎప్పుడు అర్ధనగ్నంగా, అంటే గుడిలో ఉన్నా కూడా కింద పంచి ఉంటుంది, పైన ఏమి ఉండదు ఆయనకి. ఇక్కడేమో పైన టీ షర్ట్ ఉంది, కింద ఏమీ లేదు. అయితే ఆయన గుడిలో మైక్ పట్టుకుని అందరితో చెప్తారు, మీరు టీ షర్ట్ వేసుకోవద్దు, జీన్ ప్యాంట్ వేసుకోవద్దు అని చెప్తాడు అందరితో. ఆయన టీ షర్ట్ వేసుకున్నాడు, కింద ఏమీ లేదు ఆయన. ఇంకొక మాతృమూర్తులు ఒక 2 తల్లులు ఉన్నారు అక్కడ. ఇద్దరు ఉన్నారు. అందులో ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధనగ్నంగా ఉన్నారు. ఇంకా తర్వాత చూడగానే నాకు ఆయన మీద ఎందుకో కోపం, అసహ్యం. అంటే ఆ రాత్రి నుంచి ఉన్నారంటే పొద్దున్నే అది తెలియదు స్వామి, అంత పరిశోధన చేయలేదు స్వామి. ఇంకా మీకు తెలీదు. వాళ్ళని చూడగానే ముందు నాకే సిగ్గు అనిపించిందండి. ఎట్లాంటి పొద్దున్నే జనరల్గా ఒక మగ మనిషి ఒక ఆడ మనిషిని కోరుకుంటారు. ఇద్దరున్నారంటే నెక్స్ట్ స్టేజ్ అనమాట. అయితే స్వామి ఇంకొకటి నేనేంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అనేది చెప్తున్నా. అది నిజమా కాదా అన్నది ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు. ఎందుకంటే నేనన్నది వెంకటేశ్వర స్వామి దగ్గర మన అబద్ధాలు చెప్పకూడదండి. అదొకటే నా కోరిక. చాలా ఎఫెక్ట్ అవుతుంది. అమ్మ బాబు ఎవరి దగ్గర ఏమన్నా అవుతుంది కానీ నేను ప్రత్యక్షంగా చూశానండి. అబద్ధాలు చెప్పామో ఇంకేం లేదండి, అంతే. వెంకటేశ్వర స్వామి ఆ డబ్బులు కానీ ఆయన విషయంలో ఆయన సేవకుల దగ్గర ఎవరిని కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ పరిస్థితి అబద్ధాలు చెప్పడం. పరిస్థితి ఏమిటంటే అక్కడ శృంగారమైన సెక్స్ అయినా మనం తప్పు పట్టట్లేదండి. ఇట్స్ ఏ బయలాజికల్ నీడ్. ఓకే.
తప్పు పట్టి ఆయన తప్పు చేశారు మనట్లు, కానీ ఆలయ ప్రాంగణంలో ఆయన చేయటం తప్పు. అంటే ఇప్పుడు నేను అంటున్నానని కూడా కాదండి, ఇప్పుడు వారి దగ్గర వారి నాన్నగారు సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసి ఒక 1.5-2 years పనిచేసిన ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న వ్యక్తి కూడా ఆయన రాజు గారు అని కడపటండి ఆయన కూడా బయటకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు, అయ్యా అక్కడ ఆయన రంగరాజన్ గారు, ఇంకొక ఆయన పేరు ఏదో నాకు గుర్తులేదు, కానీ ఆయన వీరిద్దరూ కలిసి అక్కడ ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ వీరు వ్యభిచారం చేస్తారు, వీరు మద్యం తాగుతారు, గోశాల దగ్గరే చికెన్ మటన్ వండుకు తింటారు, అది కూడా స్పూన్ వేసుకుని మరీ తింటారు, చెయ్యి పెట్టకుండా తింటారు అని వ్యక్తిగతంగా ఆయన దగ్గర సహాయంగా పనిచేసిన వారు ఎవరున్నారు వారు చెప్తున్నారు. వడ్డించాడు ఏం చెప్పారు, వడ్డించేవాళ్ళు ఎవరన్నా అక్కడ వర్కర్స్ వండుతున్నారంటారా? అది తెలియదండి, రేపు పొద్దున్న మీరే పరిశోధన చేయాలి. ఇంకొకటి ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం కూడా రంగరాజన్ గారి మీద ఏదో బురద చల్లటం కూడా కాదండి. మీరు అన్నట్టు వెంకటపతి ప్రతి దానికి ఆయన లెక్కలు వడ్డీలతో సహా ప్రతిదీ వసూలు చేస్తాడండి. ఆయన ఇవ్వాల్సిన వడ్డీతో ఇస్తాడు, వసూలు చేయాల్సిన వడ్డీతో వసూలు చేస్తాడండి వెంకటపతి. వడ్డీ కాసులు వాడు. అందుకని వెంకటపతి వాళ్ళు చూసారు, 2 మాతృమూర్తులు ఉన్నారు, ఆయన అర్ధనకరంగా ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారండి, ఆ చేతిలో కెమెరా ఉందండి, ఆయన లాక్కునే ప్రయత్నం చేశాడు, దాంట్లో నా ఫోన్ కింద పడింది, పగిలింది. ఆ తర్వాత మేము గట్టిగా ప్రతిఘటించాం, తోపులాట జరిగింది, ఆయన కింద సతికిలు పడిపోయాడు ఆయన. ఇంక తర్వాత వీళ్ళతో మీరు పోరాడలేము అనుకున్నాడో ఏమైనా కాళ్ళు పట్టుకుని, అయ్యా ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దు, మా పరువు పోతుందని బ్రతిమలాడారు ఆయన. సరే తర్వాత ఆయనకి 4 మందలింపుగా మేము కూడా చెప్పి, ఇలాంటి పని నీకు తగదాయా, ఇది ఇలాంటి పని చేయకూడదు, ఇది బయట తెరిస్తే పరువు పోతుంది నిజమే అని చెప్పి అన్నాము. అందులో భాగంగానే ఇంకా ఈ పోర్షన్ అయిపోయిన తర్వాత అంటే నేను ఇది అది ఆయన మీ కాళ్ళు పట్టుకుని వెంటనే వదిలేసారా, ఆయన కొట్టారా? ఆయన అయ్యో లేదు, అంటే అంతవరకు తోపులాట జరిగిందండి. ఆ తోపులాటలో మాత్రం ఆయన కింద సతికిలు పడిపోయాడు. ఆయన సతికిలు పడిపోయారు. ఆ తర్వాత ఆయన కాళ్ళు పడుతున్నాయి, ఎవరికి చెప్పొద్దు ఈ విషయం, పరుగు పోతుంది. 2 మహిళల్లో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు ఆయన చెప్పారండి. ఆయన అన్నమాట, మనకెలా తెలుస్తుంది పెళ్లి అయిందో కాలేదు, నాకెలా తెలుస్తుందండి అని చెప్పేసి ఆయన అన్నమాట. సరే అంతా అయిపోయిన తర్వాత నేను కూడా గట్టిగానే మందలించాను అనుకోండి. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమ దుడుకు గల వారిని ఏ దొరకొడుకుచ్చి రక్షిస్తాడయా? ఇలాంటి పనులు చేస్తేనే చేయాల్సిన పని చేయటం మానేసి చేయకుండా పని చేస్తున్నావు, ఇవన్నీ పక్కన పెట్టేసి రామరాజ్య స్థాపన కోసం పనిచేయి, రామరాజ్య స్థాపన లక్ష్యమై ఉండాలి అని చెప్పేసి ఏదో మా స్వార్థం మాకు ఉంటుంది కదండి. రామరాజ్య స్థాపన పక్కన మిగతా వాళ్ళు ఉన్నారు, మిగతా 3 ఉన్నారండి. ఎంత జరుగుతున్నారు? ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా పైకి వచ్చారు. మిగతా సభ్యులు అంటే ఎక్కువ మంది లోపల పట్టరు, అక్కడ ఒక 5-10 మంది మించి లోపల పట్టరు. కింద నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు విషయం, మీరు నలుగురు తెలుసుంటారు. అయితే అప్పుడు అది క్షమించమన్నారు, మీరు మందలించారు ఆయన్ని, అలా చేయొద్దని చెప్పారు అని మీరు వచ్చేసారు. ఇంకేమైనా మాట్లాడారు? చెప్పుకొచ్చామండి, రామరాజ్య స్థాపన గురించి చెప్పుకొచ్చాము. ప్రతి ఊర్లోనూ అర్చక పురోహితులు ఉన్నారు, మనం కూడా ఒక ఊరికి ఒక సైనికుడిని మీరు సిద్ధం చేయండి, వారి పోషణ మీ ఊరే చిలుకూరే చూసుకోవాలి. ఊరికి ఒక సైనికుడు క్షాత్రం కలిగిన వాడు, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్పబడిన క్షాత్రం కలిగిన సైనికుడు. ఇలా చెప్తున్నప్పుడు ఆ మాతృమూర్తులు కింద పంపించారా? వాళ్ళ లోపలే ఉన్నారండి, వాళ్ళు బట్టలు కట్టుకున్నారు, నా సమయం బట్టలు కట్టుకున్నారు, లోపల ఉన్నారు. మేము బయటకు వెళ్ళేదాకా వారు లోపల ఆ రూమ్ లోపలే ఉన్నారండి. అంటే అది 2 పార్టిషన్స్ కింద ఉందండి. అది ఏమంటారు, ఆయన 2 గదుల్లాగా శయన మందిరం కింద ఒకటి, ఈ పక్కన చిన్న పార్టిషన్స్ కింద ఉందండి అంతే.